ఇట్లా మీరు ఉన్నారనే కదా తీసి అన్ని చేసి అప్పు చేసి గుద్దల్లాం చేసి వీడియోలు లేవని ఇక మనకి వీడియోలు లేవని ఇక ఎంతవరకు చేస్తామన్నా ఇక అంతా అలాగే మెయింటెనెన్స్లో పోతుంది. ప్లస్ అప్పులు తెచ్చి పెడుతుండు. మనకే కాదు ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, అన్నకి ఇబ్బంది అయిపోతుంది అని అట్లా ఆలోచిస్తున్నా. అన్నాడు ఇవాళ రాకపోతే నీకేముంది, వాడు రాకపోతే వాడి ఇష్టం, ఎవడు మొడ్డ వాడు కూర్చుతాడు, నువ్వు వస్తావా రావా అన్నదే ముఖ్యం. తెలుసానా వ్యూవర్స్ అయినా ఎవరైనా సరే దూర మాటలు మాట్లాడుతానికి దూర మాటలు చెప్తానికి అట్రాక్ట్ అవుతారు. జెన్యూన్గా కంటెంట్ చేసి జెన్యూన్గా వచ్చేటోని మీరు ఎప్పుడు సపోర్ట్ చేయరు, మీరు చెయ్యరు. సముద్రాల కన్నా చేయవలసి వస్తుంది రాను రాను. ఇదే ఫేస్ అయితే ఇక మేము ఏం చేయలేము. ఇక మా పానాలు ఇటు వదులుకోవాల్సి వస్తుంది. హాయ్ గాయ్స్, ఏంటంటే స్టూడియో తీసేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకోటి మెయింటెనెన్స్ కానీ ఖర్చు కానీ అదంతా చాలా రిస్క్ అయిపోతుంది. అన్న కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టలేకపోతుండం. ఇంకోటి వచ్చేసి మేము రోజుకి ఒకటేసారి ఫుడ్ తింటున్నాం, రోజుకి ఒక రోజే ఫుడ్ తింటున్నాం. మాకు చాలా అంటే చాలా బాగా కలుగుతుంది. ఇంకోటి వీడియోలు లెస్సలేవు చూడు, అది మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది. కాబట్టి ఇక ఎందుకు తీసేస్తున్నాం అంటే ఇక మాకు వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే వీడియోలు లేవక మేము అంత సఫర్ అవుతున్నాం. అన్నకు కాల్ చేసి నేను మాట్లాడతా, అన్న ఏమంటాడు ఏం కథ అనేది చూద్దాం. హలో అలానా, చెప్పరా ఇది స్టూడియో తీసేద్దాం అంటున్నా. స్టూడియో ఎందుకు తీసేస్తా అంటున్నావు రా? వీడియోలు ఎట్లా చేయాలరా మళ్ళా? ఇక మెయింటెనెన్స్ ఫుడ్ కుదరదాం అవుతున్నా, రోజు బక్క అవుతున్నాం. ఇక మళ్ళీ టైంకి స్ట్రగుల్స్ ఊకుంటాయిరా గుద్దలాము. ఒక 2-3 నెలలు అన్నా కదా, నెలనే అవుతుంది కదా. ఇక కుదరదాం అట్లానే. మరి అట్లా మీరు ఉన్నారనే కదా తీసి అన్ని చేసి అప్పు చేసి గుద్దల్లాం చేసి వీడియోలు లేవని ఇక మనకి వీడియోలు లేవని ఇక ఎంతవరకు చేస్తామన్నా ఇక ఎంతవరకు కొన్ని రోజులు అయితే రా. ఇప్పుడు ఒక 10-20 రిలీజ్ చేసినాం, ఇంకొక 20-30 వీడియో రిలీజ్ చేస్తే క్లిక్ అవుతాయి కొన్ని వీడియోలు అన్నా. వాళ్ళకి కంటెంట్ నచ్చుతలేదా, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా, ఏం అర్థమవుతుంది అంతా. ఫస్ట్ సడన్ గా చేయగానే ఎవరు డెవలప్ వాడు, అర్థమైందా? ఏడున్నావా? చిన్న నేను బయట ఉన్నా, రానా? నేను ఆఫీస్ కాడ రానా? ఆఫీస్ కాడ మన బయట ఉన్నా. నేను బయట ఏడున్నావు? టెరస్ అవుతారా చెట్ల కాడ వస్తున్నావు. ఏమంటే శేఖరాడు నేను ఇద్దరం ఉన్న ఆడిట్ గుద్దల్దాం అవుతుంది. అదే అంటే సరే తీరా అన్నతో మాట్లాడి మళ్ళీ మనకే కాదన్నా. ఇప్పుడు నీ మనసులో ఏముందో అది ఉండాలి. అట్లా కాదు, నేను వీడియోలు చేయను అంటలేను కానీ అట్లా స్టూడియో తీసేద్దాం అంటున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది అన్న. మళ్ళీ మెయింటెనెన్స్ కానీ మనం బయట కొట్టుకోవచ్చు వీడియోలు. ఇప్పుడు రూమ్ కిరాయి వేస్టే అవుతుంది దానికి. అట్లా దానివల్ల యూజ్ ఏం లేదు కదా. ఒక 1 మంత్ చూసి ఆలోచిద్దాం. నేను వచ్చినాక మాట్లాడండి. ఒక 10 నిమిషాలు వస్తాను, సరేనా? దా మరి తొందరరా. ఏమంటున్నా అంటే అరే ఒక 1 మంత్ అవుదాం అదే అని అంటున్నాను. ఇంకేం 1 మంత్ అయ్యేది. నేనేమంటున్నా అంటే వీడియోలు చేస్తలేవు, మళ్ళీ మెయింటెనెన్స్ కానీ మళ్ళీ మనకి రోజుగా వేస్ట్ అయిపోతుంది. మనం చేసేది అంతా అలాగే పోతుంది. ఇప్పుడు మనకి కొంచెం వచ్చే రెవెన్యూ అంతా అలాగే మెయింటెనెన్స్లో పోతుంది. ప్లస్ అప్పులు తెచ్చి పెడుతుండు. మనకే కాదు ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, అన్నకి ఇబ్బంది అయిపోతుంది అని అట్లా ఆలోచిస్తున్నా. తీసేస్తే బెటర్. తీసేద్దాం. అన్న వచ్చినాక మాట్లాడుతాను. వస్తాడు అన్న వస్తున్నా. వస్తే అదే క్లియర్ చేసేసి అయిపోతుంది. ఇలా బయట తీసుకోవచ్చు. మళ్ళీ బయట ఏమైందిరా గుద్దల్లాం ఒకటే ఫోన్ చేసి పొద్దుగాల నుంచి ఆఫీస్ తీసేస్తా. ఇబ్బంది అవుతుంది, ఎందుకు అవసరం ఇక అంత రిస్క్ పని ఎందుకు అవసరం అని అట్లా
అదే రా వీడియోలు చేద్దాం, వీడియోలు మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ ఉంది కాబట్టి మనం ఉండడానికి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఒక దాని నుంచి నువ్వు ఓ టైంలో నేను ఓ టైంలో రావాలంటే గుద్దలు అమ్మ అవుతుంది. మళ్ళీ మరి మనకి తడిసి మోపడైతే మళ్ళీ దానికి కంబ్యాక్ అవుతుందిరా, ఇక అవుతుంది. తర్వాత ఏదైతే ఇది అప్పు అవుతుంది, ఏదన్నా కానీ అప్పు అవుతుంది అని భయపడితే అవుతుందా రా చెప్పు. అప్పు అవుతుందా అంటే అన్నా ఇప్పుడు తెచ్చి పెడతాం అన్న, రేపు ఫ్యూచర్లో మళ్ళీ దెబ్బ గుద్దలం చేయకరా నువ్వు. ఊకే ప్రతిదానికి ఏది మనం ఏది కాన్సెప్ట్ మీద ఆలోచించాలి. వాడు ఇది అన్నాడు, వాడు రాలేదన్నాడు, ఇవాళ రాకపోతే నీకేముంది, వాడు రాకపోతే వాడి ఇష్టం, ఎవడు మొడ్డ వాడు కూర్చుతాడు. నువ్వు వస్తావా రావా అన్నదే ముఖ్యం. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? వాడు రాకపోతే గాడు రాలే, గీడు రాలే, వాడి వీడియోలు తీస్తలేరు, లేట్స్తలేరు, వంతలేరు, తిండి పెడతలేరు అంటే ఎప్పుడు పని చేస్తేనే వస్తుంది. మరి తిండి అంటే ఒక రోజు తింటే ఒక రోజు దొరుకుతుంది, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఒకనే అనగానే అవుతారా, డెవలప్ అవుతారా? 1 year మొత్తం చదివితేనే పాస్ అవుతావు, ఒక రోజు దావగానే పాస్ అవుతావా? ఫెయిల్ అయితే మళ్ళీ రాసలేవా? సక్సెస్ రావాలంటే టైం పడుతుంది. మోటివేషనల్గా ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వాడవాడు. నేను అట్లా అంటలేనా, కొన్ని రోజులకి ఒక నెలకి అప్పుడు అయిపోయిందారా నీ లోపు దమ్ము. సంవత్సరం చదివిన డిగ్రీ పాస్ అవుతావే గ్యారంటీ లేదు. 1 year మొత్తం చదివితే ఒక్క రోజు రాస్తావు ఎగ్జామ్. సంవత్సరం మొత్తం చదివితే ఒక సబ్జెక్ట్ ఒక్క రోజు రాస్తే అది పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు గ్యారంటీ లేదు. మస్తు ఉంటాయి లైఫ్లో, స్ట్రగుల్స్ అవుతూనే ఉంటాయి. దానికి ఈడు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని గుద్దలు రసరస పెట్టుకోవద్దు. ఎవడు ఏమన్నా నీ మైండ్లో ఏం థింకింగ్ నడుస్తుంది, మనది ఒక కాన్సెప్ట్, ఇది ఒక డ్రీమ్ ఇది ఉంది. ఇది ఎట్లయినా సక్సెస్ కావాలంటే కష్టాలు వస్తాయి మస్తు ఎన్నో. నేను ఏమంటున్నా అంటే మళ్ళీ ఆఫీస్ తీసినాక ఏమవుతుంది అంటే, నేను చెప్పేది ఆఫీస్ తీసినాక ఏమవుతుంది అంటే, అన్న మనం ఏడు ఉండాలి, మళ్ళీ వచ్చి ఏడిపోవాలి, ఇదే అవుతుంది. ఇప్పుడు జర తీసినాం కాబట్టి కొన్ని వీడియోలు ఎవరికైనా చేస్తున్నాం. ఇంకా ఆఫీస్ చేయకపోతే అన్న పని ఉందని అంటావు, ఇంకేందంటావు, ఆర్డర్ వస్తలేడు, ఈడు వస్తలేడు, అదే మొడ్డ అదే వీక్తూనే ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తలేవా? 3 సంవత్సరాలే ఛానల్ స్టార్ట్ చేసి. వీడియోలు కూడా చేయలే. 30 వీడియోలు 40 వీడియోలు చేసేటట్టున్నాం. ఒకసారి చేస్తాం నెల, మళ్ళీ బంద్, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ బంద్. నేను అట్లా అంటలేనా, ఇప్పుడు వీడియోలు తెస్తలేవు కదా, వీడియో లేవంది. ఇప్పుడు మనం స్టూడియో తీసుకొని ఏం లాభం ఉంది అని అట్లా అడుగుతున్నా. ఆ పాయింట్ అవసరం నేను అడుగుతున్నా, అర్థమైందా? నేను వీడియోలు అయినా నేను తెగేస్తాను దానికోసం, అర్థమైందా? వస్తురా టైంకి ఎవరైనా వస్తురా చెప్పు అన్న రాకపోతే ఏందన్న నాకు అర్థం కాదు. ఆఫీస్ ఉన్నా కానీ కనీసం మనమని ఉండడానికని ఉంటుంది. ఎవడన్నా 2-3 వస్తారు ఆఫీస్ ఉందని. ఏదో పడితే రోడ్ మీద తీద్దామంటే ఎవడొస్తాడు చెప్పు, ఎవడొస్తాడు? చూద్దాం లెక్క, ఈ 1 month చూసినాక తర్వాత లెక్క. వద్దానా తీసేద్దాం అంతా. ఇక మళ్ళా ఇక నేను నీ గురించి ఆలోచిస్తున్నా, అర్థం చేసుకో. అంటే ఎన్నో మస్తుగా దాని గురించి భయపడితే ఇంకో నెల అవుతుంది మొట్ట. కాదురా, మొన్న ఒక స్టూడియో తీసుకున్నావు, అది డ్రాప్ అయింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ న్యూ స్టార్ట్ చేస్తున్నావు. న్యూ స్టార్ట్ చేసి మళ్ళీ అప్ అయింది అనుకో, మళ్ళీ ఓల్డర్ రెస్పాన్సిబిలిటీ అన్ననే కదా తెరిపేది. అయితే కావాలన్నప్పుడు కొన్ని కష్టాలు సక్సెస్ అయినాక దీనికన్నా డబల్ సంపాదించవచ్చు. అప్పుడు ఆయన వీడియోలు వేస్తలేవు, వీడియోలు ఏమో వాళ్ళేమో వీడియోలు వేస్తా అంటే ఇక పుట్టంగా నడుస్తారా పోరాడు చెప్పు. బండి నువ్వు ముట్టుకోగానే నడుపుతావా? కొన్ని రోజులు ట్రైనింగ్ కావాలి, నడపంగా పర్ఫెక్ట్ అవుతావు. ఏదైనా అంతే. 2 రోజులు పడచ్చు, ఒక్క రోజులో రావచ్చు, ఒక సంవత్సరం పట్టవచ్చు నేర్చుకోవడానికి. ఉండడానికి మొత్తానికే రాదు జీతంలో, కష్టపడాలి. అట్లా ఎవడు మొడ కూర్చున్నా అందరు చూస్తారు, సక్సెస్ వస్తుంది, జర టైం పడుతుంది అంతే. ఎప్పుడు వస్తా సక్సెస్? ఇంకేమ్మా నీ కొన్ని రోజులు అయితే నువ్వు ముసలి అవుతాం, ఇక మేము గిట్ట ఇక మొట్ట కూర్చిపోతాం, ఇంకా అంతా ఆమె అయిపోతాయి, కొలాప్స్ అయిపోతాయి. అంటే సవంగా ఏదైనా సక్సెస్ వస్తుంది, ఏదైనా చేయంగా వర్కౌట్. నాకు అర్థమవుతున్నా ఈ ఆడియన్స్ గిట్ట వీళ్ళు దేనికి మొత్తం వీళ్ళు అసలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అప్పుడు బాగా చేసేది. అప్పుడు అంటే కంటెంట్ వేరు ఉండే, ఇప్పుడు కంటెంట్ టైం మారింది, ట్రెండ్ మారింది. ఇంకా ఇప్పుడు జనాలకు అంతా ఏమడుగుతారు అంటే ఇంకా వేరేది హై రేంజ్లో కావాలి కంటెంట్. ఏది పడితే అది చూస్తానికి లేరు ఇప్పుడు. అట్లా అది సరే కదంతా. నాకు తెలుసానా, వ్యూవర్స్ అయినా ఎవరైనా సరే దూర మాటలు మాట్లాడుతానికి, డోర మాటలు చెప్తానికి అట్రాక్ట్ అవుతారు. జెన్యూన్గా కంటెంట్ చేసి జెన్యూన్గా వచ్చేటోనే మీరు ఎప్పుడు సపోర్ట్ చేయరు, మీరు చెయ్యరు. చేసినా కానీ ఆయన సపోర్ట్ ఇట్లా అని లేపుదామనే ఉద్దేశం గిట్ట ఉండదు. ఫేర్గా మాట్లాడితే అందరికీ శత్రువులు ఎక్కువనే ఉంటారు.
ఇప్పుడు మేము స్టూడియో తీసేయడానికి కారణం గిట్ట కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా, దానికి తోడు మీరు సపోర్టు చేయకపోవడం అనేది అది తర్వాత కానీ మీరు చేస్తారు. చేసేటోళ్ళలో కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి. వాళ్ళకి ఆన్సప్ ఏంటంటే మేము ఇంకా చాలా స్ట్రగుల్స్ చేయవలసి వస్తుంది రాను. ఇదే ఫేస్ అయితే ఇక మేము ఏం చేయలేము. ఇక మా పానాలు ఇటు వదులుకోవాల్సి వస్తుంది. సరేలే ఇక అదంతా టాపిక్ ఇష్టపడు కానీ కొడదాంపా, ఒక వీడియో కొడదాంపా. దయచేసి చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోర్రి, మంచి కంటెంట్ చేసేటోళ్ళని అలానే వాళ్ళకి సపోర్ట్ చేయర్రి, అలానే లేపుర్రి, అలానే వాళ్ళ వీడియోలు చూడండి. అర్థమవుతుందా? పిచ్చి వీడియోలు చేసి పిచ్చిగా చేసేటోళ్ళని మీ ఇష్టం. అది అంటే నేను అట్లానే అంటలేను. ఏంటంటే సొసైటీకి ఉపయోగపడే వీడియోలు చేస్తే ఎవరు చూడరయ్యా. నాకు తెలుసు ఆ విషయం. అర్థమైందా? టచ్ అప్స్ అవి చేస్తేనే మీరు చూస్తారు. అది మాకిటే తెలుసు, అది అంతటా తెలుసు.